ప్రధానంగా మార్గదర్శి ఫైనాన్సర్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందా లేక ఎవరికైనా ఎగవేసిందా అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే చందాదారుల వివరాలు కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కి సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. డిపాజిట్లను నిగ్గు తేల్చమన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే ఎంపాక్స్పై భయం వేడండి. భారత్లో ఒక్క కేసు నమోదు కాలేదు. ఆఫ్రికాలో ప్రారంభం, గల్ఫ్, యూరప్ దేశాలకు విస్తరణ. చికెన్ పాక్స్ తరహాలోనే ఎంపాక్స్ శరీరంపై పొక్కులు. అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు తరహా వ్యాధి ఎంపాక్స్ కరోనా వైరస్ మాదిరిగా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇన్ఫెక్షన్కి గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి వ్యాధి సోకుతుంది. దేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేకపోతే మాక్ పోలింగ్